Kisan Chef Mantra Project K Season 5, co-presented by Hatsun, co-powered by Freedom Sunflower Oil and value partner Value Zone Hypermart. మన లాస్ట్ సీజన్ ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ బాగా తెలుసు. వీళ్ళందరూ కిచెన్ కి సెట్ అవ్వకపోయినా ఎంటర్టైన్మెంట్ లో ఒక ట్రెండ్ ని సెట్ చేశారు. వీళ్ళ వంటల్ని చూసి ఏం చేశారా అనుకున్నటువంటి మీరే ఎంటర్టైన్మెంట్ ని చూసి ఏం చేశారా అనుకున్నారు. ఆడియన్స్ కోరిక మేరకు ఒకే సంవత్సరంలో 2 సీజన్స్ ని మొదలు పెట్టినటువంటి ఏకైక షోగా కిసాన్ షెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే మిగిలిపోతుంది. ఇంత పెద్దగా సక్సెస్ అవ్వడానికి ఫుల్ రీజన్ క్రెడిట్ మీరందరూ నాకే ఇస్తున్నా. నేను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఒక జీవి ఉన్నాడు. ఆయనకు కూడా కొద్దిగా ఇద్దాం, లేకపోతే ఫీల్ అవుతాడు. లెట్స్ ఇన్వైట్ అవర్ షెఫ్ జీవన్ గారు. నేను సచ్చాను. మీ భయానికి గల రీజన్ ఏంటో నాకు బాగా తెలుసు. పోయిన సీజన్ వేటకి గాయపడినటువంటి కోయిలలం మనం. ఆ పులుసు ఒక ప్రళయం, ఆ బూందీలు భూకంపాలు, ఆ పూతరేకులు మా గుండెల్లో దిగినటువంటి మేకులు, గూండాల కన్నా కరుడు కట్టినటువంటి బోండాలు. నా నోట్లో కనుక ఫ్యాన్ ఉంటే నాలుకకి ఉరేసుకుని చచ్చిపోతుంది. ఏ చిచి చిచి అలాంటి మాటలు మాట్లాడొద్దు. అసలు ఈసారి వచ్చేవాళ్ళు షడ్రుచులు పంచుతారు. నేను షెడ్కి వెళ్ళకుండా ఉంటే చాలు. వాళ్ళు మనల్ని ఎక్కడికో తీసుకెళ్తారు. ఇంటికి వెళ్తే చాలమ్మా తల్లి. వాళ్ళు నిజంగానే బాగా చేస్తారు. సరే మీరు అన్నారు కాబట్టి నా రూల్స్ నాకున్నాయి. అవునా? ఇది రూల్సా? అందుకనే ఇంకో పేపర్. ఓహో, బాగా పగడబందీగా ప్లాన్ చేసుకొని వచ్చారు. ఏంటా రూల్స్? ఇవి జీవన్ రూల్సా? జీవించడానికి రూల్. ఓ ఓకే. రూల్ నంబర్ 1, వచ్చే వాళ్ళకి వంట మీద మినిమం నాలెడ్జ్ అయినా ఉండాలి. పక్కా ఫుల్. రూల్ నంబర్ 2, అందగాడని షెఫ్ ని ఫ్లర్ట్ చేయడం కానీ వాళ్ళల్లో వాళ్ళే ఫ్లర్ట్ చేసుకోవడం కానీ చేయకూడదు. అందగాడని మీకు మీరే రాసుకున్నారా? రూల్ నంబర్ 3, పూతరేకులు వంటివి నా నెత్తి పైన వేయకూడదు. అయ్యో, అది మీ నెత్తి పైన వేయలేదు, అసలు అది ఎడిట్ లో వేశారు. ఎక్కడ వేయకూడదు. మీ తల కొంచెం కొండలా ఉంటేను. రూల్ నంబర్ 4, సుమ టేస్ట్ చేసిన 10 నిమిషాల తర్వాత నేను టేస్ట్ చేసి స్కోర్ ఇస్తాను. పెద్ద ప్లానింగ్. ఈ రూల్ నేను ఒప్పుకోను. కొంచెం ఆలోచించి చెప్తా. నన్ను చచ్చిపోమంటారేంటి? ఏదైనా సరే ఇద్దరం కలిసి. ఓకే. రూల్ నంబర్ 5 వెరీ ఇంపార్టెంట్. దీపిక లాంటి కంటెస్టెంట్స్ అసలు ఉండకూడదు. దీపిక లాంటి వాళ్ళైతే ఉండరు. ఓ ఇంతేనా? సింపుల్ రూల్స్. మడిచి పగట పెట్టేసుకోండి. మీకు ఒకటే మాట చెప్తున్నాను. త్రిగణ నదూత, లెట్స్ గో ఫర్ అవర్ ఫస్ట్ కంటెస్టెంట్. చూసారా ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారో? అదేంటి వెళ్ళిపోతున్నారు? మన ఫేస్ నచ్చలేదా? మీరే అనుకుంటా. మీరు దగ్గరికి వచ్చారు, వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంత అద్భుతమైన డిష్ మీరు చేశారా? మేమే చేసామండి. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఫస్ట్ టైం ఈ స్టేజ్ పైన గుమ్మగుమ్మలు చూస్తున్నాను. మీరు అంత ఎక్సైట్ అవ్వకండి. వాళ్ళు ఫస్ట్ ఒక ప్రాణం తీసేశారు. మీకు ఎలా తెలుసు నాకు ఈ డిష్ ఇష్టమని? ఇక్కడ గెలవాలంటే తెలుసుకోవాల్సింది పులుసు కాదు, జడ్జ్ వాళ్ళ పల్స్. ఇప్పుడు దాకా నేను కిచెన్ నుంచి జస్ట్ కాఫీ తీసుకొచ్చాను, కానీ ఇప్పుడు ట్రోఫీ తీసుకొస్తాను. నీకు అంత బాగా వచ్చా అమ్మా వంటలు? నేను తప్పుడు అడుగులు వేసేటప్పుడే తందూరి చేశాను. నేను బారసాలు ఉన్నప్పుడే బార్బిక్యూ చేశాను. కూరలో ఉప్పు ఎక్కువైతే ఏం చేయాలి? ఇంత కారం తీసుకొచ్చి కూరలో వేసేయాలి. అరే ఏంట్రా ఇది? కారం ఎక్కువైతే? అరే సాల్ట్ తెలియదు కదా. ఇది ఎక్కడికి వెళ్ళి తెచ్చారు? మేమే చేసాము, కానీ ఆర్డర్ చేసాము. ఆల్ ది బెస్ట్. లెట్స్ వెల్కమ్ అవర్ సెకండ్ జోడీ. విడు ఆరడుగుల బుల్లెట్టు, ఐదెప్పుడు విసిరిన రాకెట్టు.
ఈ పాట ప్లే చేసిన అతన్ని పంపించండి ఇక్కడికి. ఏ షోలో అయినా సరే జరగంది ఒకటి జరగబోతుంది. ఏంటిది? నువ్వు ఫస్ట్ క్షమాపణ వీడియోతో మొదలు పెట్టు. ఓకే. నేను అనబడే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాటకి డాన్స్ చేసినందుకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సాంగ్ చేసినందుకు నన్ను క్షమించండి. యాజ్ ఏ ఫ్యాన్ గా ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. స్పెల్లింగ్ చెప్పు. రెస్పాన్సిబిలిటీ. ఏంటి ఇలా వచ్చావు? లాస్ట్ సీజన్ లో ఏమైనా మర్చిపోయావా? తీసుకోవడానికి వచ్చావా? కప్పు మర్చిపోయినా తీసుకోదామని వచ్చాను. ఇక్కడే కప్పులు లేవే. ఆ కప్పు కాదు, సీజన్ కప్పు. నేను ఉన్నాడా ఈడు? నువ్వు ఇంకోనా? నేనే ఉంటారా? నా షోరా ఇది. ఏంటి నువ్వు సింగిల్ గానే ఆడతావా? సింహం ఎప్పుడు సింగిల్ గానే ఆడుతుంది. మరి పంది ఎందుకు వచ్చింది? నిన్నే అంటారు అన్న. నన్ను కాదురా. సరే నీ పార్ట్నర్ ఎక్కడ? నేను పిలిస్తే కాదంటారు ఎవరు? ఎంతమంది ఉండరు చెప్పు. రండి ఒక నిమిషం. కవ్య గారు, నో. ఇంకేం అడగలేదు. అడుగు. అది నో. నో. మిమ్మల్ని ఏం అడగలే మేడం. నేను నో. అది నేను నో. నన్ను అడుగు. నో. ఎందుకు? పెన్నేళ్ళని అడగ నేను. మరి సుమక్కని ఎందుకు అడిగారు? పెళ్ళేంది కదరా. మనకి ఎవరో ఒకళ్ళు వస్తారు, నీకు పార్ట్నర్ దొరుకుతారు. Yes. అప్పటి వరకు అయితే నువ్వు ప్లాట్ఫామ్ నెంబర్ 2 దగ్గర ఉండు. మీరు ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్ళండి. యాదవ్ రాజుకి జోడీ దొరుకుతారో లేదో చూద్దాము. ఈ లోపు నెక్స్ట్ జోడీని పిలిచేద్దాము. ఆర్ నెక్స్ట్ జోడీ. మీరిద్దరు ఈ కుకింగ్ షోకే వచ్చారా లేకపోతే మోడలింగ్ చేయడానికి ఏమైనా వచ్చారా? ఎందుకలా అనిపిస్తుంది? ఆ బట్టలు అవి చూస్తూ ఉంటే హే, కుకింగ్ కూడా స్టైలిష్ గా చేయొచ్చని ఒక ట్రెండ్ సెట్ చేద్దామని వచ్చాం. మీకు వంట వచ్చా? రాదు. మీకు వంట వచ్చు? రాదని చెప్తున్నాను కదండి. మీకు వంట వచ్చు? రాదు. ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఫ్రిడ్జ్ లో పెట్టుకోయండి. ఇది మీకు ఎలా తెలుసు? ఓ, రోజు చేసే పని అదే కదా. మరి ఎందుకు ఇప్పటి వరకు చెప్పలేదు? ఇంట్లోని బాధలు పడి ఇక్కడ కూడా బాధలు పడ్డావు ఎందుకని. నువ్వు వంటొచ్చా? మొన్న ఏమైంది తెలుసా? నా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వచ్చింది. వచ్చంగానే కార్ డోర్ తీసా, మెల్ల చేయబట్టుకున్నా, తీసుకుని లోపలికి వచ్చా. అలా నడుచుకుంటూ సున్నితంగా వస్తుంది. నేను వంట ఉండమన్నా. కారు డోర్ తీసామా? ఇది కాదు. ఇందులో వంట ఎక్కడుంది? లోపలికి తీసుకుని వచ్చానా, వచ్చి వంట రూమ్ లోకి వెళ్ళాం. గ్యాస్ స్టవ్ అంటించగానే తన జుమ్కా ఉంటుంది కదా సుమ గారు, అది ఇక్కడ అంటుకుంది. లెఫ్ట్ దా రైట్ దా? అరే రైట్ ది. మీరు ఆగండి సుమ్మగారు. స్టవ్ అంటించావా? అంటించి చాలాసేపు అయింది సార్. ఇది ప్రాజెక్ట్ కే అనుకున్నాను. ఇది ప్రాజెక్ట్ ఏనా? థ్యాంక్ యూ. దేనికి? థ్యాంక్ యూ. ఎందుకురా థ్యాంక్స్ చెప్పావు? నా మీద నమ్మకం వచ్చింది. ఏమని? నేను లాస్ట్ రానని. అంటే మనకి వంట రాదు అనుకుంటున్నాడు వీడు. ఇదే మాట సీజన్ ఫినాలేలో మాట్లాడుకుందాం. ట్రాఫీ మనం గెలిచాం. బచ్చాలకి ఇచ్చేసిర్రు లాస్ట్ టైం. ఎవరు? నువ్వు అమర్దీప్ ని, అర్జున్ ని బచ్చాగాల. మీకు నమ్మకం కుదిరింది కదా? వీళ్ళైతే బాగా వంట చేస్తారు. మీరిద్దరు వెళ్ళిపోండి మీ పోడియం దగ్గరికి. లెట్స్ వెల్కమ్ అవర్ నెక్స్ట్ జోడీ. మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమనాన్ని చూసి ఆగగలనా. మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. నీ కళ్ళని పట్టుకు వదలనవి చూడే నా కళ్ళు. ఆ చూపులనల్లా తప్పుకు వెళ్ళకు దయలేరా అసలు. పండు ఏంటి నీకు ఇది డాన్స్ షో అని చెప్పారా? షెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే.